నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. మొన్న లీక్ అయిన జక్కిడి శివచరణ్ రెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాటలు తెగ వైరల్ అయిపోయినాయి. ఇక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండమై రగులుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. నిన్న యాదవ సోదరులు, యాదవ మిత్రులు, అలాగే గౌడ సంఘ నాయకులు, వివిధ మహిళా శిరోమణులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఇల్లును ముట్టడించారు. ఇల్లుని ముట్టడిస్తే ఏం జరిగిందంటే, ఇక్కడ ఉల్టా ఎవడైతే బల్బు మాటలు మాట్లాడిండో, ఎవడైతే జీ బల్బు మాటలు మాట్లాడిండో వాని పైన చర్యలు తీసుకోకుండా ఉల్టా జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచరులు, ఈ బీసీ నాయకులు ఎవరైతే యాదవ్ బిడ్డలు, గౌడ బిడ్డలు, వాళ్ళు అయితే ఎవరైతే ఆ ఇల్లు ముట్టడికేరో వాళ్ళపైన ఉల్టా రాళ్ళ దాడి జరిగింది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? ఇక్కడ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది? ప్రభుత్వాలు ఎవరిని నడుస్తూ ఉన్నది? ఈ పరిపాలన ఎవరి కోసం చేస్తూ ఉన్నారు అన్నది ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఒక్క ఆయన కూడా స్పందించలేదు దీనిపైన. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు నీ గౌడ సామాజిక వర్గాన్ని కూడా ఇంతగానో కించపరిస్తే, గౌన్లను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంతవరకు కూడా స్పందించాలంటే వీళ్ళను, మన వాళ్ళను ఏ విధంగా డమ్మీలు మేము ఏది చెప్తే అది చేయాలి తప్పితే మీకు స్వేచ్ఛ లేదు అని ఎంత క్లారిటీగా చెప్పకని చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్ గారు, కరీంనగర్కి సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యే, కరీంనగర్ సంబంధించిన మంత్రి, అలాగే ఉస్నాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే, ఇక్కడ విషయం ఏంటంటే ఇంతవరకు కూడా స్పందించలేదు. ఒక ఉమ్మడి జిల్లాలో ఒక మంత్రి ఉండి ఇంతవరకు కూడా స్పందించాలంటే ఏ రకంగా ఉన్నదనేది ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈ బీసీ సమాజం అంటే బీసీ సమాజాన్ని కించపరిచే మాటలు మాట్లాడి ఆ మాటలని మాట్లాడలేదు, ఉల్టా బీసీల పైన రాళ్ల దాడి చేసిరంటే ఒకసారి దానికి సంబంధించిన విజువల్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే యూత్ కాంగ్రెస్లో ఎవరున్నా కానీ మీకు కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తే, మీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీలు కానీ, ఇక్కడ విషయం ఏంటంటే యావత్ బీసీల పైన జరుగుతున్న దాడి ఒక గౌడ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం కాదు. ఇవాళ వీళ్ళిద్దరు అయిపోయారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. ఒకట్లా వాళ్ళ పైన దాడి జరుగుతున్నదని ఊహించు. ఇక్కడ మీరు నిజ నిర్ధారణ చేసుకొని ఇక్కడ ఎవరిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎవరు అనిపిస్తూ ఉన్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకుండా, మాట్లాడిన వాడిపైన పార్టీ పైన చర్యలు తీసుకోకుండా ఇష్టానుసారంగా ఏ రకంగా మాట్లాడుతున్నది ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. నేను చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒక్కసారి చూడురి ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో మన బీసీ బిడ్డలపైన. అంటే ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దారుణంగా ఉన్నది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇగో రైట్ చూడురి ఒకసారి. ఇలా పోలీసులు అంటే లెక్క లేదు. పోలీసులు ఏం చేస్తున్నారు మరి? ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు ఏం అర్థం కాని పరిస్థితులు నాకైతే. ఇక్కడ పోలీసులు పోలీసు ఆయనకే కర్రలు ఆడుతూ ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసు ఆయన పక్క పంట ఉండి రాళ్ళు పట్టి కొడతా ఉంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు పోలీసులు? పోలీసు అన్నలు మరి దేనికోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ ముంగట ఆడ హింసాకాండకు పాల్పడతా ఉంటారు. ఎదురురావు రాళ్ళు పట్టి కట్లు పట్టి ఏ రకంగా. అదే ఒక బీసీ బిడ్డ ఇష్టానుసారంగా రెడ్డిల పైన అట్లా వ్యాఖ్యలు చేస్తే, అగ్రకులాల పైన లేకపోతే రేవంత్ రెడ్డి పైన అట్లా వ్యాఖ్యలు చేస్తే ఊకుంటారా? వాడెవడో ఆంధ్రలో డెలివరీ బాయ్ అన్నందుకు తీసుకొచ్చి లాకప్లు వేసారు. ఇష్టానుసారంగా మాట్లాడితే తీసుకొచ్చి లాకప్లు వేసారు. అలాంటిది ఒక యాదవ్ బిడ్డ ఉండి, ఒక మహిళా శిరోమణి ఉండి ఇష్టానుసారంగా ఏదో అన్నాడు, ఏదో లేకిడి మూడనట. ఈ రకంగా ఇలాంటి పదజాలాలతో మా బీసీ మహిళలను అవమానిస్తే కనీసం పార్టీల నుంచి సస్పెండ్ చేయకుండా, కనీసం ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోకుండా ఇంటికి పోతే గిట్లా ఇలాంటి పరుగుతా ఉన్నారు మొత్తం. అంతా అయిపోయినాక, అంత రాళ్ళు రుసులు అయిపోయినాక జై అని పోలీసులు వచ్చినాక చూడు అక్కడ పోలీసులు ఉన్నాయి. ఇక్కడ ఒక వీడియో ఫస్ట్ పోలీసులు ఉండగానే జరిగింది. ఇక చూడు ఇక్కడ పోలీసులు ఉంటారు, వీళ్ళు రాళ్ళు ఇవ్వకుండా పోలీసులు ఉంటారు. ఇక్కడ పోలీసులు ఉంటారు, ఇక్కడ కట్టెలు పట్టి కొట్టడానికి కూడా పోలీసులు ఉంటారు. అయ్యో ఇక్కడ పోలీసు ఆయన ఉంటాడు చూడు, కట్టెలు పట్టి కొట్టడానికి పోలీసు ఆయన ఉంటాడు. అదో ఇక చూసిరా పోలీసు ఆయన్నే కట్టెలు వేపిండు. ఆయన ఏం చేయలేక పక్కకు
ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఒక్కసారి సోషల్ మీడియాలో ఏం నడుస్తూ ఉన్నది అనేది ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి సోషల్ మీడియాలో ఏం నడుస్తూ ఉన్నది, ఎవరి రాజ్యం నడుస్తూ ఉన్నది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మరి ఇంత దారుణమా? ఈ అక్క ఎవరో కానీ మంచిగా మాట్లాడారు. ఒక యాదవ బిడ్డను పట్టుకొని బోసిడి ముండాన్ని మాట్లాడుతున్నావు. 30 సంవత్సరాల నుంచి నేను జెండాలు మోసిన నేనని మాట్లాడుతున్నావు. నువ్వు 30 సంవత్సరాల నుంచి జెండాలు మోసిన నీకే ఎంత మండితే 30 తరాల నుంచి మమ్మల్ని తొక్కేస్తున్నారుగా మా బీసీల వర్గాలను మొత్తాన్ని, మరి మాకెంత మంది ఉండాలి? ఒక తల్లిలాంటామని పట్టుకోండి బోసిడి ముండా అంటున్నావు. నీ అమ్మను అనుకో, నీ అక్కను అనుకో, నీ చెల్లెలను అనుకో, ఆఖరికి నీ పిల్లాన్ని నువ్వు కన్నా నీ పిల్లల్ని అనుకో. అంత మంట ఎందుకు వస్తుంది? 30 తరాల నుంచి మమ్మల్ని తొక్కేస్తున్నారు కదా, మరి మాకెంత ఉంటుంది? మేమేసే భిక్షతోటి ఈరోజు మీరు అసెంబ్లీలో కొట్లాడుతున్నారా మూర్ఖుల్లారా? మేమేసిన భిక్షతోటి సిగ్గులు శరాలు మానం మర్యాద వదిలేసి కాళ్ళు పట్టుకుంటారు ఓట్లప్పుడు. మీ రెడ్డిలకు మాత్రమే మా గుత్తదారా? మా మీద చలామణి కనుక మీరెవర్రా? మీకేం అధికారం ఉన్నది? నేను అందరు రెడ్డిలు అనట్లేదు, కొంతమంది ఇలాంటి చెత్తన లంచ కొడుకులని మాత్రమే అంటున్నాను. ఒక తల్లి లాంటామని పట్టుకొని అంతగానము అవమానించినవే బీసీలంతా ఏకమైతే ఉంటుందని కొంప ఇప్పటికే సగం అల్లకల్లోలం అయిపోయింది. నీకెందుకంత బాధ అవుతుందిరా? బీసీలాగానే ఉండాలా? మా వృత్తి ఆపేసి మీ బతుకులేడు ఉంటాయిరా బజారు ఉండగొట్టులారా? మీ బతుకులేడు ఉంటాయి. ఎవర్రా మీరు ఇంతకి? మేము తిని పారేసింది తినే కుక్కలురా మీరు. కుమ్మరోళ్ళు కానీ సాకలోళ్ళు కానీ మాదిగోళ్ళు కానీ మాలోళ్ళు కానీ ప్రతి ఒక్కరు మీరు కుండలు చేస్తే, మీరు కుమ్మరోళ్ళం కుండలు చేస్తే మేము తీసుకున్న తర్వాత మిగిలితే మీకు వేస్తే బతికిన వాళ్ళరా. రైతు కూడా ఆయనకు సరిపోయినంత ఇంట్లో ధాన్యం ఉంచుకొని మిగతాది అమ్ముతా తిని బతికిన కుక్కలురా మీరు. ఏం చూసుకుంటారా? బీసీ బిడ్డలు ఈరోజు ముందుకు రాగానే మంట మండుతుందా? కడుపులో మొత్తం ఏడికాడికి మసిలిపోతున్నట్టుందా? 30 సంవత్సరాలు జెండాలు మోసిన నీకే అంత ఉంటే 30 తరాల నుంచి మమ్మల్ని తొక్కేస్తారు లంజనా కొడుకులారా. మరి మాకెట్లుండాలి? ఈ బతుకులలో మన్నువయ్య. నేను అందరినీ రెడ్డిలను అనట్లే, ఇట్లాంటి చెత్తన లంచ కొడుకులను మాత్రమే అంటున్నాను. ఈరోజు మీరు అసెంబ్లీ గడ్డి చాలా మంచిగా పెట్టింది అక్క అయితే మంచిగా మాట్లాడింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ రెడ్డిలు అందరూ లంగలని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే అగ్రకులాలలో అందరూ రాజకీయ పరంగా పదవులు అనుభవిస్తూ మా బీసీలను, మా బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఎవరైతే తొక్కుతున్నారో, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము జెండాలు మోసి జిందాబాలు కొట్టి రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేవలం 30 సంవత్సరాలు మొత్తమే అంత బరువు అయిపోయింది. మరి 77 సంవత్సరాలుగా మా బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. 77 సంవత్సరాలుగా మా బీసీలు, మా బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఈ సంపద తినే కాడ మా వాళ్ళు లేరు. చూస్తాను ప్రతి నియోజకవర్గాల్లో చూస్తాను. సంపద తినే కాడ ఎవడు ఉన్నాడు, సంపద దోచుకునే కాడ ఎవడు ఉన్నాడు, సంపద సృష్టించే కాడ ఎవడు ఉన్నాడు, జెండాలు మోసే కాడ ఎవడు ఉన్నాడు, జిందాబాదులు కొట్టే కాడ ఎవడు ఉన్నాడు. అంటే జెండాలు మోయాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుంటారు అంతే. ఒకవేళ జెండాలు మోయాల్సిన పరిస్థితికి వస్తే రాజకీయ సన్యాసం తీసుకునేటట్టున్నారు. వీళ్ళు ఈగో అంతా డబుల్ రెట్టింపు అవుతుంది. నేను దయచేసి మిత్రులారా అందరిని అనట్లేదు, రాజకీయంగా ఉంటూ రాజకీయ పదవులు అనుభవిస్తూ రాజకీయంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఎవరైతే అనగదొక్కివేయబడుతున్నారో తొక్కుతున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నా. ఈ అక్క అన్నది కూడా వాళ్ళనే. ఎందుకు అంత కడుపుమంట? ఎవరిపైన దాడి? ఇప్పుడు ఎవరి పరంగా ఎవరిని దాడి చేసిరు? మాటల పరంగా యుద్ధమా? మాటలు అంటే మాటల గలీజ్ మాటలు మాట్లాడేది మా యాదవ సోదరుల పైన, మా గౌడ సోదరుల పైన గలాంటి మాట్లాడేది. ఈ మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా మా పైన దాడి చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి హోంశాఖ ఎంత పటిష్టంగా ఉన్నదనేది క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా. దయచేసి ఇది మిత్రులారా, బీసీ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి. బీసీలు అంటే ఎంత మేల్కొన్నారు బీసీలు? మాత్రం దానికే మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు, ముందుకు వస్తూ ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఒక్క 25% చాలు మీకు రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటే మీ కూసాలు కదులుతున్నాయి. ఒక్క 25% అయితే జీవితంలో రాజకీయం చేయరు మీరు. జీవితంలో ఏ పార్టీలో బీసీలలో ఒక కులమంతా లేరు మీరు. తెలంగాణ రాష్ట్రంలో మీరు బీసీలలో ఒక కులమంతా కూడా లేరు. ఒక్క కులం మీరు మా రాజ్యాధికారం, మా రాజ్యం గుంజుకుంటారు, మా పదవులు గుంజుకుంటారు, మా బీఫామ్లు గుంజుకుంటారు, మా ఉద్యోగాలు గుంజుకుంటారు, రాజకీయ పరంగా అధాపాతాల్లోనికి దొక్కబడుతుంది. 77 సంవత్సరాల కంటే మామూలు విషయం. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్లో ఉన్న ప్రతి బీసీ మిత్రుడు కూడా స్పందించాలి వీడియో పైన, ఈ అంశం పైన, ఈ మాటలపైన, కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిన మాటలపైన, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలపైన, జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలపైన, అలాగే శివశరణ్ రెడ్డి మాట్లాడిన మాటలపైన యావత్ కాంగ్రెస్ నాయకులు స్పందించాలి. మీరు బీసీ బిడ్డలు అయితే స్పందించాలి. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ స్పందన ఏందని చెప్పాలి. ఇప్పుడు
యావత్ గౌడ సమాజాన్ని అన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గౌడ సమాజాన్ని మొత్తం కించపరిచినట్టుగా మాట్లాడారు. ఒక్కసారి సమాధానం చెప్పాలి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.